మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సో కేంద్ర బడ్జెట్లో అయితే కనుక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అయితే కనుక ఎటువంటి నిధులు ఇవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ సో 10 ఏళ్లలో మిగులు రాష్ట్రము ఏదైతే ఉందో అది అప్పుల కుప్పే. గత 10 ఏళ్లలో జరిగింది అయితే కనుక తెలంగాణలో అదే అని చెప్పేసి ఆవిడ స్పష్టం చేశారు. ఇంకొక మాట ఆవిడ అన్నారు, బడ్జెట్లో తెలంగాణ పైన మేము ఎటువంటి వివక్ష చూపించలేదు. గత 10 ఏళ్లలో అయితే కనుక తెలంగాణలో రికార్డు స్థాయిలో అయితే కనుక నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. ఇక విభజన హామీలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. మరి ఇంకొకటి అన్నారు, కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని. కానీ నిర్మలా సీతారామన్ గారు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్తున్నప్పటికీ ప్రజలైతే కనుక దీంతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే కనుక దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక కేంద్రానికి వివక్ష ఉంది. ఇది ఎప్పటి నుంచో ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నమాట, అలాగే రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఉన్నమాట. ఇంకొకటి రీసెంట్ బడ్జెట్లో చూసుకుంటే కనుక తెలంగాణకి ఏమీ ఇవ్వకపోవడం కూడా మరి అది తెలంగాణ మీద వివక్ష కాదా? మీరు 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తే మరి అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి, అంటే అప్పుల కుప్ప అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఇప్పుడు నిధులు ఎందుకు కేటాయించలేదు? ఇప్పుడు నిధులు కేటాయించాలి కదా, కనీసం ఏదో ఒక ప్రాజెక్ట్కి హెల్ప్ అయినా చేయాలి కదా. మరి అది కూడా చేయకోకుండా మాకు వివక్ష లేదు, మాకు అందరూ సమానమే అన్ని రాష్ట్రాల్లో అని మీరు చెప్తుంటే కనుక ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ప్రజలు అదే అంటున్నారు, నిధులు ఇవ్వకోకుండా మాకు అన్ని రాష్ట్రాలతో సమానమే అని చెప్తూ ఏదో 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఇచ్చామని చెప్పి అంటే అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వరా, ఇప్పుడు కూడా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అన్నది చూడాలి కదా అని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఈ వ్యాఖ్యలు చేసే ముందు, అంటే ఈ మాటలు మాట్లాడే ముందు ఒకసారి అంటే ఆలోచించుకొని మాట్లాడుంటే బాగుండు అని కూడా కొంతమంది అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక గత 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఇచ్చాము అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడే ప్రజలకి కలిగిన సందేహం, గత 10 ఏళ్లలో ఇస్తే ఇప్పుడు ఇవ్వరా అనేసి. సో కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రజల్లో అయితే కనుక గట్టిగా బలంగా ఉన్న మాట ఏంటంటే కనుక దక్షిణాది రాష్ట్రాల పైన అయితే కనుక కేంద్రానికి వివక్ష ఉంది. ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలు అంటే కనుక మరీ చులకన భావం ఉంది అన్నది ప్రజల్లో ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. ఇప్పుడు కూడా అదే భావనలోనే ఉన్నారు ప్రజలు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ అభిప్రాయాన్ని తుడిచిపెడుతుంది అన్నది వేచి చూడాల్సిందే.